అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మ్ డ్రీమ్స్. ఇవాళ ఫామ్ లో ఓన్లీ హార్వెస్ట్ కోసమే వచ్చానండి. రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవాళ మనకి బెండకాయలు, గోకరకాయలు, మోడంగడ్డ కూడా వస్తుందేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ నేను ఫామ్ కి వచ్చాను. సో 90 days అయింది మోడంగడ్డ వేసి. సో ఇవాళ మనం అది హార్వెస్ట్ లో ఉందా లేదా, ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో ఒక చిన్న హార్వెస్ట్ వీడియో అండి ఇది. ఓకే, బెండకాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. బెండకాయలు, గోకరకాయలు ఓకే. లేత బెండకాయలు ఉన్నాయండి మనకి, చూడండి. కిందకి చూపివయ్యా. ఇక చాలా రోజుల తర్వాత బెండకాయలు వచ్చాయి కదండి మనకి, తెంపుకుందాము. పురుగేమన్నా పడుతుందా స్వామి? ఇది పురుగేదా? మొత్తం మరి దీనికి ఏం చేయాలి? ఓకే, అన్ని పురుగులేవి మసిబెన్ బాగున్నాయి. గోకరకాయలు కొంచెం పుదీనా ఇక్కడ వద్దు. సరే సరే, ఓకే. పచ్చగా ఉన్నది మంచిగా. కొన్ని గోకరకాయలు తెంపుకుందామండి. ఇక చాలరా. సపోటా చెట్లకు మొత్తం చీడబట్టి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఫైనల్లీ ఎన్నో రకాల రెమెడీస్ వాడిన తర్వాత ఇప్పుడు చూడండి సపోటా చెట్టు ఎంత బాగా పచ్చగా అయిందో. సో మంచి మంచి కంపోస్ట్ వేసి ఇవాళ మనకి ఫైనల్గా సపోటా కాయలు హార్వెస్ట్కి వచ్చాయి. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత అనుకుంటా, మొత్తం బ్లాక్ చీడబట్టింది దీనికి. సో వేప నూనె కంటిన్యూస్గా, బూడిద, అన్ని రకాల రెమెడీస్ చేసిన తర్వాత వీటిని ఫైనలీ మనం హార్వెస్ట్ చేసుకునే స్టేజ్కు కొన్ని కాయలు వచ్చాయి ఒక్కొక్క చెట్టుకి. ఇవి తీసుకెళ్ళి బియ్యం దాంట్లో పెట్టేస్తే పండిపోతాయండి. చాలా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ఇది చూడండి ఈ చెట్టుకి ఎంత బాగున్నాయో కాయలు. ఎక్కడెక్కడ ఉన్నాయన్న ఇది చూడండి. ఇగో కింద కింద కొమ్మలకి మొత్తానికి స్వామి గ్రీన్ కలర్ వచ్చింది చెట్టు. ఇప్పుడు బాగా సార్ అయితే ఎన్ని తిట్లు తిట్టి పట్టించుకుంటలేవు చెట్లని, మొత్తం చీడ పడుతున్నాయి, అది పడుతున్నాయి, ఇది పడుతున్నాయి అన్న స్టేజ్ మళ్ళీ కాయలు వచ్చే స్టేజ్ వరకు వచ్చింది అనమాట. కుండా చెయ్యాలి, ఏం చేసినా కానీ ఆర్గానికే ఉండాలి. అది కూడా ఉంది మనకి. ఎంత బాగుంది చూడండి. ఈ సపోటా ఎంత టేస్ట్ ఉందంటే అండి, ఇదిగో చెట్టు మీద పండిన సపోటా పండు చాలా బాగుంది. తినమా, తినాలి. ఈసారి చూడండి ఎన్ని కాయలు. యువరాజ్ కి చూపించాలి. లాస్ట్ టైం నన్ను చాలా తిట్లు తిట్టిండు, చెట్ల గురించి అసలు కేరే తీసుకుంటలేండి. ఇక ఈమె ఉంది బాగానే వచ్చింది మేడం. సపోటాలు వస్తాయా రావా, మ్యాంగోస్ వస్తాయా రావా, ఎంత స్వీట్ ఉందంటే అండి అసలు పండు వండర్ఫుల్. చూడండి ఎన్ని సపోటాలు వచ్చాయో. అన్ని చెట్లు పచ్చగా వచ్చాయండి, అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ప్రతి చెట్టుకి పూత వచ్చిందండి. మొత్తం పురుగు వచ్చేసి మొత్తం అంతా చీడబట్టేసి పాడైపోయిన చెట్లన్నీ మొత్తానికి ఫ్రెష్గా వచ్చేసి కాయలు వచ్చే స్టేజ్కి జామ చెట్లు, సపోటా, దానిమ్మ కాయలు చూడండి, పూలు చూడండి ఎన్ని ఉన్నాయో.
ఇది చూడండి, ఒక చెట్టుకి కనీసం ఇప్పుడు ఒక 10 కాయలన్నా ఉంటాయి. ఆల్మోస్ట్ పూలు కూడా చాలా ఉన్నాయి, రాలిపోతున్నా కానీ ఇప్పుడు కాయలు వచ్చే స్టేజ్కి మేబీ ఫస్ట్ టైం దానిమ్మ కూడా కొన్ని రోజులలో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇంకొక చెట్టు ఇది. ప్రతి చెట్టుకి ఆల్మోస్ట్ కాయలు వస్తున్నాయి మనకన్నమాట. చెట్టు దగ్గర ఉన్నానండి, మొత్తం కాయలే ఉన్నాయి చెట్టుకు, రెడ్గా. కొద్దిగా క్లోజప్కి వస్తే ఇది చూడండి, తెంపేస్తూనే ఉంది అప్పుడే. కొంచెం నల్లగా అయ్యాక తెంపుకోవాలి. మొత్తం చెట్టు నిండా కాయలే వచ్చినాయి. ఇది చూడండి, ఇవన్నీ మల్బరీస్. సో ఆల్మోస్ట్ అన్ని రకాల చెట్లు పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఎండాకాలం అయినా సరే చెట్లు పచ్చగా అయ్యి మంచి కాయలు వచ్చే స్టేజ్కి వస్తున్నాయండి. ఇవి స్లోగా రెడ్ నుంచి బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతాయి మనకి. కానీ ఈవెన్ రెడ్గా ఉన్నప్పుడు కూడా తిన్నా కానీ ఇది టేస్టీగానే ఉందండి. ఫీట్ ఉన్న హైట్ పెట్టామనుకుంటా. ఓకే, ఐ థింక్ 6 monthsలో 6 feet కన్నా ఎక్కువ అయిపోయింది. అంటే కొంచెం నీడ కూడా వచ్చేస్తుందేమో, అంత హైట్ అయిపోయింది. చూడండి, ఇంకా నేను కొబ్బరి చెట్లు కూడా చూపించి చాలా ఇగో రేట్కాయ చెట్టు అంట. కొబ్బరి చెట్టు, ఇది రేట్కాయ చెట్టు. ఇది ఇంకా అంత పర్ఫెక్ట్గా కాలేదు కానీ బెటర్. చెట్లన్నీ ఫాస్ట్ గ్రోత్ ఉన్నాయండి. చూస్తూ ఇవన్నీ తీసేయాలమ్మా. ఇగో ఈ రాళ్ళు కొద్దిగా కొబ్బరి చెట్లు, మిగిలిన కొబ్బరి చెట్లు చూసి చాలా రోజులు అయింది కదండి. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మనకి మంచిగా కనిపిస్తున్నాయి. చూద్దాం మనకి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో ఇవాళ. ఓకే, సో ఇవేమో మనకి చాలా చాలా చిన్నగా ఉండే కొబ్బరి చెట్లు. ఇదే సైజులో ఉండే, అంటే 2 feetలో ఉండే. ఇవి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి. చూడండి మా మహావృక్షాలు. నాకైనా పెద్ద ఎక్స్పీరియన్స్. కొబ్బరి చెట్లు మొత్తానికి 3 మిగిలాయి. ఇప్పుడు ఆ 3 మాత్రం ఖచ్చితంగా దక్కుతాయి అనుకుంటాను. అదిగా స్వామి కొబ్బరి చెట్ల దగ్గర సేద తీరుతున్నాడు. ఇక్కడ కూడా ఒక కొబ్బరి చెట్టు ఉంది చూడండి. ఓన్లీ 3 మిగిలాయండి. 15 చెట్లు తెప్పిస్తే, 15 చెట్లు 10 feet హైట్ తెప్పిస్తే ఫైనలీ 3 మిగిలాయి. అందులో ఇదొకటి, అదిగో అక్కడ 2 ఉన్నాయి. ఆ మధ్యలో అరటి చెట్టు కూడా కనిపిస్తుంది. అరటి చెట్టు కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఇది చూడండి, అరటి చెట్లు. ఇది ఒక అరటి చెట్టు, ఇది ఇంకో కొబ్బరి చెట్టు. ఇదంతా ఏం స్వామి? ఇది చూడండి, అరటి చెట్టు, దాని కింద మొత్తం చుట్టూ పుదీనా. ఎంత బాగుందో. కొయ్యమ్మా కొంచెం పచ్చడి. బా ఎంత స్మెల్ ఉందో, ఎంత బాగుందో. పచ్చడి బాగా చేస్తా స్వామి నేను పచ్చడి. పుదీనా పచ్చడి మా ఇంట్లో బాగా తింటారు దోశలలోకి, వాటికి. ఎప్పుడు పల్లి పచ్చడే కాకుండా ఇది పుదీనాది. ఎంత బాగుంది చూడండి. చూడండి ఎంత బాగుందో. పుదీనా, అరటి చెట్టు ఎంత పెద్దగా అయింది. దాని పక్కనే కొబ్బరి చెట్టు, వెనకాల ఇంకొక అరటి చెట్టు ఉన్నాయి. ఆడ బాతులు, కోళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళకి ఇలా తీగ, దీని పేరు నాకు గుర్తు రావట్లేదండి, ఇలా చెట్లు పెట్టాము. ఇక్కడంతా స్లోప్గా ఇక్కడ గడ్డి వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడు చూడలేదు మీరు అందరూ. సో ఇది కాంపౌండ్ వాళ్ళకి మొత్తం ఇలా తీగ పారేటట్టు తీసినేదో చెట్లు అంటారు, నాకు గుర్తు రావట్లేదు. ఇదంతా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ అంతా పటమ్మా. అబ్బా ఇవాళ ఇస్తున్నా స్వామి మొత్తం. చాలే స్వామి, అవుతుంది ఒకసారి పచ్చడికి అవుతుంది, మళ్ళీ పంపు. ఎంత బాగుంది చూడండి. ఇంట్లో పెట్టు, ఇట్లా పెడతా పట్టుకో. చూపించానండి. ఇది నేను స్టార్టింగ్ పాయింట్లో కూర్చోడానికి ఇది పెట్టాము. ఇలా ఇక్కడ కూర్చొని హ్యాపీగా టీ ఏదైనా తాగడానికి. ఈ సత్యనారాయణ చెట్లు ఇంత ఉండే పెట్టినప్పుడు ఎంత బాగా అవుతున్నాయో. ఇప్పుడు మధ్యలో బిస్మార్క్ పాము, ఇదంతా ఒక సెంట్రల్ హబ్ లాగా పెట్టామన్నమాట. చూడండి చెట్లు ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ.
మామిడికాయ చెట్లు చూడండి, అసలు కాయలు చూడండి. ఈసారి ఉగాది పచ్చడి, ఉగాది ఇక్కడికి వచ్చే మా తోటకాయ ఇలా తెంపేసి అలా మామిడికాయ పచ్చడి, చింతకాయ ఇక్కడే ఉన్నాయి. సో అన్నీ న్యాచురల్గా, వేప చెట్టు ఉంది, అన్నీ యూస్ చేసి ఇక్కడే ఉగాది పచ్చడి చేసుకొని మీ అందరికీ చూపిస్తాను. చూడండి అసలు కాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కింద పడిపోయింది కాయ. గాలి అలా వస్తుంటుంది కదా, రాలి పడిపోతూ ఉంటాయి. ఇందులోనే పడి తిరుగుతున్నాయి బాతులు. కోళ్ళు చూడండి ఒకసారి ఎన్నిగానే ఉన్నాయి. కానీ వీటి వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. యాక్చువల్లీ ఆకుకూరలు అవన్నీ తినేస్తున్నాయి, తీసేయాలనుకుంటున్నారు. అసలు యాక్చువల్లీ కోళ్ళన్నీ తీసేద్దామనే ఒపీనియన్లో ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ ఏదంటే అది తినేస్తున్నాయి. అవి ఎంత బ్యారిగేషన్ కట్టినా ఏం చేసినా అవి తినేస్తున్నాయి. మీరందరూ చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? కోళ్ళను ఉంచమంటారా, తీసేయమంటారా? ఎందుకంటే కూరగాయలని బతకనివ్వట్లేదు. ఈవెన్ మామిడి చెట్ల మధ్యలో కూడా ఇంతకుముందు మేము బాగా కూరగాయలు వేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు ఏమీ ఉంచట్లేదు. అవి తినడం కాదు ప్రాబ్లం, మొత్తం అన్నీ తవ్వేసి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మొత్తానికి బాగా ఆలోచిస్తున్నాను, కోళ్ళను ఉంచనా తీసేయనా? మీరు కూడా మీ కమెంట్స్ ఒపీనియన్ చెప్పండి. అసలు ఈ కోళ్ళకి ఇంకేదైనా ఉందా, ఇక్కడ ఏం చేయొచ్చు, నేను కోళ్ళను కూడా ఉంచి ఎలా పండించుకోవాలి కూరగాయలు అనేది మీ ఒపీనియన్ చెప్పండి. నాకు ఇది చాలా వాల్యుబుల్, ఎందుకంటే చాలా అంతర్మదనం అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కోళ్ళ వల్ల. నేను చెట్టుకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని చెట్లకి ఎంతో కొంత కాయలు వచ్చాయండి. ఇది చూడండి అసలు స్ట్రైట్గా. నేను మీకు కొన్ని చెట్లు మాత్రం చూపిస్తాను. నాకు అసలు కిందకి ఇలా వంగిపోయి కాయలు వచ్చాయి. ఇక్కడ చూడండి, టచ్ చేస్తే పెరగదంటారు, అందుకే నేను టచ్ చేయట్లేదు. ఇది చూడండి, కొన్ని అవ్వకుండానే. ఇదిగో చెట్టు పెద్దగా లేదు కదా, అందుకే ఇలా కొన్ని చిన్నగా ఉన్నప్పుడే. అక్కడ చూడండి ఈ చెట్టు ఎంత కాయలు ఎన్ని ఉన్నాయో ఒకసారి. ఆకులు లేనే లేవు, కాయలు చూడండి. మొత్తం కిందికి వంగిపోయింది చెట్టు ఇలా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అది తీయగుందమ్మా, ఒకటి తెంపేద్దామా? తెంపు ఒకటి తెంపు. తీయగుంది అక్కయ్య, తీయగుందా? తీయగుంది. ఒకటి తెంపనా? తెంపేనా? ఇది వద్దా? వద్దట. నేను తెంపొద్దు అనుకున్నా స్వామి, నీ మాటిని తను తెంపేయమన్నది. ఇవి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, పాలు పడితే మనకి కురుపుల పుండు అవుతుందండి. ఎప్పుడు మామిడికాయలు తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా, నా లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా చెప్పాను, మామిడికాయ పాలు ఎప్పుడు మన చర్మం మీద, స్కిన్ మీద పడితే పుండ్లు అవుతాయి. చాలా జాగ్రత్తగా తెంపాలన్నమాట, పండ్లు అది పాలు పడినివ్వకుండా. అక్కడ చూడండి ఎంత పెద్దగా అయిందో అండి. ఓకే, బనానా చెట్లు ఫాస్ట్గా పెద్దగా అవుతాయి. అండ్ దానికి వచ్చిన పక్కన వచ్చిన పిలకల్నే తీసి మళ్ళీ మనం వేరే చెట్టుగా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ 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 బనానా కొనాల్సిన అవసరం లేదు. దాని పక్కనే సొరకాయలు బాగా కనిపిస్తున్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం మనము. చాకుందామా? ఇదినా బాగా లేతగా ఉంది, చూడండి. అమ్మయ్య, ఇంకోటి కూడా పోయమ్మా. ఒక్క నిమిషం, ఇంకొకటి ఇదిగో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇంకొకటి కూడా పోతాం. ఎంత లేతగా ఉన్నాయో సొరకాయలు. బాగా కాస్తున్నాయమ్మా సొరకాయలు, బాగా కాసి. ఆమె కూడా లేట్ చేసుకుంది మొత్తం మాట్లాడడం, బాగా కాస్తాయి సొరకాయలు చెప్పడం. ఇది చూడండి, పూల చెట్లు చూడండి ఎంత మంచిగా. ఆల్మోస్ట్ పెట్టిన ప్రతి పూల చెట్టు బతికిందండి. ఇదిగోండి, ఇదిగో మందార చెట్లు అయితే మంచిగా పూలు పూస్తున్నాయి. మందార పూలు కావాలమ్మా నాకు కొన్ని.
హెయిర్ కి పెట్టుకోవడానికి కొన్ని ఆకులు కొన్ని పూలు. ఇది చూడండి పింక్ రెడ్. నేను వస్తున్నా ఒక్క నిమిషంలో వస్తున్నా. చూడండి మళ్ళీ పూలు వచ్చేసాయి. అబ్బా ఎంత మంచి స్మెల్ ఉందో అండి. మల్లెపూలు చెట్టు పెడుతున్నప్పుడు యువరాజ్ అన్నాడు మళ్ళీ ఎక్కువ పాములు వస్తాయేమో. ఇక్కడ చాలా పాములు ఉన్నాయండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 50కి పైగా పాములు వచ్చినాయి. పాములు వస్తాయేమో అన్నసి. కానీ అంటే మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నడుస్తూ ఉంటే కూడా ఆ స్మెల్ ఎంత బాగుంటుంది కదా, అందుకని పెట్టేశాను నేను. తర్వాత చూద్దాం. అప్పుడు బాగా వర్షం వచ్చేసడం వల్ల వాటర్ మిలన్స్ రాలేదు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా ఒక్క వాటర్ మిలన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఓకే చూడండి వాటర్ మిలన్ ఈ సైజులో ఉంది. సో ఈసారైనా సక్సెస్ఫుల్గా వాటర్ మిలన్ హార్వెస్ట్ చేసుకుంటామా లేదా అనేది చూద్దాము. ఈ లైన్ అంతా చూడండి ప్లే ఏరియా దగ్గర ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అసలు. సొరకాయ చెట్లు మధ్య మధ్యలో పామ్ ట్రీస్. ఓకే ఇక్కడ చూడండి ఇదేంటి మన పప్పాయ చెట్లు కూడా ఉన్నాయి మధ్యలో. ఇది చూడండి పప్పాయ చెట్లు. ఓకే సో ఈ లైన్ అంతా మంచిగా ఇక్కడ ప్లే ఏరియా దగ్గర బాగా హ్యాపీగా బ్యూటిఫుల్గా ఉండేటట్టు ఇంటి దగ్గర ఇది ఇక్కడ ప్లాన్ చేసామండి. ఇదంతా ఇవన్నీ పామ్ ట్రీస్. ఎంత బాగా వచ్చిందో ఈ లైన్. दिखाएंगा तो बीच में इतना गड्डी डाल दिया. गड्डी तुवर दाल है ये. इन्हें केम डलवा गड्ढा डाल दी. गड्डी नहीं तुवर दाल है तुम्हारे बेटा के लिए. फ्रेश दाल. ఇది ఇది నేను గడ్డ లేదు. ఇది ఇంత పెద్ద నేను గడ్డి. గడ్డ అంటారు ఏమన్నా అంటారు. ఇంత పెద్ద గడ్డి ఉంది నా ఇక్కడ. నేను గడ్డి దా చలో దేఖింగే. మొత్తం డార్క్ అయిపోతుందండి, చీకటి అయిపోతుంది, లైటింగ్ సరిగ్గా ఉండదేమో కానీ చూపిద్దాం అనేసి. ड्रिप इरिगेशन वाले का नंबर है ना तुम्हारे पास? है उसको कॉल करो जरा. మేడం ఇప్పుడు కార్ ఎత్తుకుంటే అది ఇరిగిపోయింది పైప్. మళ్ళీ ఇరిగిపోయిందా? అట్లా ఎట్లా ఆయన చూసుకోలేదు. టర్నింగ్ కాడ అది బాగా తిప్పేసిండు కార్ను. అయ్యో పైనుంచి గిరా అన్నీ దేఖియా. इसको स्टिक लगाना बेटा. बिचारा पेड़. बंबू ఉంది. बंबू కట్టి పెట్టు. బాంబు కట్టేసి దీన్ని లేపు. కాకు ఒక్కటి కూడా కనిపించదు ఎర్రది అసలు. देखो दिख गया लो. हो गया लो. क्या ये गिरा हुआ है देखो. ये ऐसा खड़ा रहना चाहिए तो ऐसा है बताओ. कुछ भी नहीं वो देख लो. एक्चुअली अभी तक पूरा सपोर्टर था इसलिए ऐसा होना चाहिए. ओके ऐसा गिर गया देखो. ఇది ఒకసారి ఇవాళ మన హార్వెస్ట్ హ్యాపీగా మంచి హార్వెస్ట్ చేసుకున్నాం ఇవాళ మనము చాలా రోజుల తర్వాత. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మ్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.